హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే 5వ డోస్ కొంచెం కొన్ని అనివార్య కారణాలు హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 5వ డోసు టైం దాటిపోయింది కాబట్టి 6వ డోస్ చేయడం జరుగుతుంది. మనం కొట్టాం కానీ ఇసాబిన్ అలాగే 1919 మనం స్ప్రే చేసాము. కాకపోతే నేను వీడియో చేయడం లేకుండా పోయింది, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. ఈరోజు కనుక మనం 6వ డోసుగా మనం ఒక మందు స్ప్రే చేసుకోవడం చేసుకుంటున్నాం ఈరోజు ఎస్పెషల్గా. ముందుగా రైతులకు వచ్చే సమస్య ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు కూడా వైరస్ అటాక్ కంపల్సరీ జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా వైరస్ అటాక్ అలాగే ఆకురాలడం సమస్య ఉంది. నేను బ్యాక్ టు బ్యాక్ వీడియో చేయడం జరుగుతుంది దీని మీద. ముందుగా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 6వ డోసులో మెయిన్గా ఈ 6వ డోసు ఏదైతే ఉందో దానికి మనం ఒక న్యూట్రిన్ యాడ్ చేసుకొని అలాగే తెల్లదోమకు ఈ వైరస్ పిచ్చి వైరస్ ఏదైతే ఉందో జెమినీ వైరస్ కానీ తోక ఆకులు కానీ న్యూట్రిన్స్ లోపం వల్ల వచ్చే ముడతకైతుంది కానీ ఇలాంటి డిసీజులకు మనం ఈరోజు ఒక మంచి మందులు ఒక 2 మందులు తీసుకురావడం జరిగింది రైతులకు అందుబాటులో ఉండేటివి. అవి ఎంత మోతాదు స్ప్రే చేసుకోవాలి, ఎట్లా స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదులో ఎట్లా ఏ టైంలో స్ప్రే చేసుకుంటే మనకు తగ్గే అవకాశం, మనకు ఈ ముడతలు అనేటివి అయితేంది ఈ తెల్లదోమ అయితేంది అటాక్ కాకుండా ఉండడం జరుగుద్ది అనే దాని గురించి ఈరోజు మనం ఒక పూర్తి కంటెంట్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వంటూ చూడండి, స్కిప్ చేయకండి, వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పోయినసారి ఇసాబియన్ అలాగే ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రిప్రో 2 మనం ఎకరం డోసే నేను 2 ఎకరాలకు స్ప్రే చేశాను. ఇసాబియన్ కూడా అదే న్యూట్రిన్, అలాగే అగ్రిప్రో కూడా అది కూడా న్యూట్రినే. ఇది 4 ఎకరాలకు కానీ నేను ఒక 1/2 లీటర్ ఇసాబియన్ తీసుకుంటే 2 పావులు అంటే 1/2 కేజీ నేను అగ్రిప్రో తీసుకోవడం జరిగింది. 2 కలిపి స్ప్రే చేశాను. అందులో ఉండేటి న్యూట్రిన్సే, ఇందులో ఉండేటి కూడా న్యూట్రిన్సే. కాకపోతే నేను స్ప్రే చేసి చూశాను ఎట్లా ఉంటుందో ఆయన రిజల్ట్. నాకైతే మంచిగానే బ్లాక్గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా, చెట్టు బ్లాక్గా రావడం జరిగింది. కాకపోతే కొంచెం ఆకు రావడం జరుగుతుంది. దానికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా చేయాలని కూడా చెప్తా. ముందుగా వచ్చేసి నేను ఏదైతే చెప్తానో ప్రతిసారి కూడా నేను ఒక న్యూట్రిన్స్ మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకుంటాను. మొక్కలు పెట్టినప్పటికన్నా కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చిన గిన కూడా దగ్గరకు రావడం, న్యూట్రిన్స్ ఎక్కువ వాడే చేయనప్పుడు కూడా కనుపుల దగ్గర రావడం జరుగుతుంది. ఇది రైతన్నలు కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. దయచేసి బయో మందుల జోలికి మాత్రం ఇప్పుడల్లా పోకండి. బయో మందులు కొడితే మాత్రం చేనులు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఇంతకుముందు మన లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇది డిసైడ్ అనేది, ఇది ధనుక కంపెనీ వాళ్ళ డిసైడ్, అలాగే 1919 ఇందులో ఎన్పికే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఈటోపెన్ పెరాక్సైడ్ అని, అలాగే డైఫెన్థ్యూరాన్ 25WG రూపంలో మార్కెట్లో మనకు లభ్యమైంది. ఇది 2 గనక ఎకరం డోసులో గనక ఇదొక 250 గ్రాములు, ఇదొక 1/2 కేజీ నుంచి కేజీ వరకు చేను స్థాయిని బట్టి ఈ స్టేజ్లో ఉన్న చేనుకైతే మాత్రం 1 కేజీ వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు ఎక్కువ నేను ప్రతిసారి న్యూట్రిన్స్ కలపాలి అంటారంటే, ఇప్పుడు మనకు లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే అధికంగా వర్షాలు కొన్ని ఏరియాలో పడ్డాయి. కొన్ని ఏరియాలో అడపదడప వాన పడి కూడా ఏమైందంటే మొక్కలు అనేవి చలనం లేకుండా అయిపోయి వేరు వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు. మనం మందులు ఇచ్చినా కానీ వేరు ద్వారా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి నేను ప్రతిసారి కూడా నేను న్యూట్రిన్స్ యాడ్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లా స్ప్రే చేయడం వల్లనే మనకు ఎంతో కొంచెం మార్పు రావడం జరుగుతుంది. ఇట్లా బ్లాక్ అయితే కొంచెం హెవీ గ్రోతింగ్ రాకుండా, అలాగే ఈ గ్రోతింగ్ అనేది అసలు లేకుండా కాకుండా కూడా మామూలుగా మనకు మీడియంగా రావడం జరుగుతుంది. ఇదే మోతాదుని నేను మెయింటెనెన్స్ చేద్దామని నేను నా దృష్టిని అనుకొని ఇట్లాంటి మందులు నేను చెప్పడం జరుగుద్ది. అలాగే ఎవరికైనా ప్రిపేర్ చేసినా కానీ మన రైతులు అనేటోళ్ళకు ఇలాంటివే నేను ప్రిపేర్ చేయడం జరుగుద్ది. ముందు వీడియోలలో కూడా మనకు తెల్లదోమకు కంపల్సరీ మందులు స్ప్రే చేసుకుంటేనే ఈ బొబ్బర వైరస్ అనేది, జెమినీ వైరస్ అనేది, ఈ పిచ్చి ముడతలు అనేటివి ఉంటే చూసారో అవి మాత్రం మన చేనుకు ఎటువంటి హాని చేయవు. ఎప్పుడైతే తెల్లదోమ మన చేనులో ఉండదో, ఇప్పుడు చూసుకుంటే ఏ చెట్టు కాదు మనకు దోమ అనేది లేవట్లేదు. అయినా కానీ మనం ఈరోజు డిసైడ్ అలాగే 1919 స్ప్రే చేసుకుంటున్నాం. 1919 అనేది కొద్దిగా బ్లాక్నిష్ రావడం జరుగుద్ది. అది వచ్చిన ఇగురు కూడా మనకు అర్థం కాదు. ఈ డిసైడ్ అనేది మాత్రం ఎట్లా తెల్లదోమ నుంచి మొండి ముడత అయినా సరే ఏదైనా కానీ మనకు 2-3 విధాలుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకేమన్నా చేనులో కనుక ప్రాబ్లం ఉండి ఏదన్నా ఇబ్బందికరంగా ఆకురాలడం కానీ సంథింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా నేను వీడియో చేసే అవకాశం ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.